పాలన అయితే ఏం అభివృద్ధి చెందలేదండి. అంతకుముందు ఈ రోడ్లు అవన్నీ పోసింది అంతకుముందు పాలనలోనే జరిగినాయి. చంద్రబాబు నాయుడు ఉన్న పాలనలో ఈ రోడ్లు పోయటం కానీ సిమెంట్ రోడ్లు కానీ జరిగినాయి. ఈ 5 ఏళ్ళలో ఏ రోడ్లు పని అభివృద్ధి ఏమి జరగల ఇక్కడ. ఇప్పుడు గుడివాడకు సంబంధించి ఇప్పుడు గత 4 టర్మ్స్ నుంచి నాని గారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వెనుగల రాము గారు వస్తున్నారండి. ఎవరుంటే అభివృద్ధి చేద్దారనుకుంటున్నారు మీ ఉద్దేశం? నాని గారు ఈ 5 సంవత్సరాలు ఇంతవరకు గ్రామం వచ్చింది లేదు, చేసింది లేదు. ఇంతవరకే రాము గారు వచ్చారని ఎంతో కొంత ఆయన రోజున సహాయం చేశాడు. కుక్కలను పంపించడం కానీ అవి చేయటం కానీ బోర్లు తవ్వటం కానీ అవన్నీ చేయించాడు. ఆయన 5 సంవత్సరాల్లో వచ్చింది లేదు, చేసింది లేదు ఈ గ్రామానికి. నాన్నగారు మినిస్టర్గా కూడా ఉన్నారు కదా కొన్నాళ్ళు. మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా రాల మళ్ళీ ఎందుకు సొత్తు లేకుండా మేము చెప్పేది. మినిస్టర్గా ఉన్న కాడ రాలే ఈ గ్రామం. మీ గ్రామంలో చాలామంది వ్యవసాయం చేసుకుంటున్నారు. మరి వరి మద్దతు ధర అవి దొరుకుతున్నాయి. మద్దతు ధర అండి ఇష్టం వచ్చినట్టు అడిచేది. మొలకలు వచ్చినాయి 1100 అంటున్నారు, బాగుంటేనే 1300. అదేనా కాగితకాయలతో ఎప్పుడో నెలకు 2 నెలలకు పడతాయి అట్లా అంటున్నారు. అది మద్దతు ధర కాడ ఏం సరైన లేదు. ఎవడు అవసరం బట్టి అవసరం ఏం చేస్తున్నామంటే ఒక 100 రూపాయలు తక్కువైనా క్యాష్ బేరానికి వేసేసుకుంటున్నారు. అది జరిగేది. స్పాట్లో వచ్చేస్తుంది. ఎప్పుడుకో నెలకు పడితే 2 నెలలు పడితే తెలీదు. కుప్ప నూసిన వాళ్ళు కట్టాలి. 7-8 ఏళ్ళు అవుతున్నాయి. వాళ్ళు వచ్చి ఊరుకోరు కదా, వాళ్ళు వచ్చి మీద పడతారు. వాటి కోసమని ఎమ్మన్నే అమ్మేసుకుని 100 రూపాయలు తక్కువైనా మిల్లుకి వేసుకెళ్ళి లేకపోతే వీళ్ళు ఉంటారుగా వాళ్ళకి వేసేసి అమ్మేసుకుని డబ్బులు చేసుకుంటున్నారు. రైతు దళారీలో మోసపోతానంటారా? మరి మోసపోవటమే కదా. 1100కి 1200 అన్నట్టు 1600 రూపాయలు ఉండదు. 1100కి 1200కి అమ్ముకునేది మోసపోయినట్టేగా. గవర్నమెంట్ తక్కువ అమ్ముకున్న ఎకరం 20 సెంట్లు అమ్ముకున్న 1100కి 1300 ఎన్నో వేసుకెళ్ళారు. తీరా అక్కడికి వచ్చారు మొలకలు అన్నారు అవి అన్నారు అన్ని 1100 ఇచ్చారు. తెచ్చేసుకున్నాం. ఏం చేయను. తక్కువ గుంటే ఊరుకొని అన్నారు కదా గవర్నమెంట్. ఎవరు మాటల వరకు చేతలు కావాలిగా. మాటలంటే సరిపోద్దంటే చేసి చూపించాలి. మాటలు అనేసి తప్పుకుంటే సరిపోతుంది. నేను అంట ఆ చెట్టు ఎక్కి దిగుతానా ఎక్కే ఓపిక ఉందా? ఆ మాటలకి చేతలకి చాలా తేడా ఉన్నాయండి. మాటలన్నంత మాత్రాన అవుతాయా? ఇప్పుడు అమ్మే మందు తాగి చాలామంది యువకులు ఫిట్నెస్ కోల్పోతున్నారు అంటున్నారు. కల్తీ మందు అయ్యి ఒరిజినల్ మందు అయ్యి రేట్లు పిచ్చ మందులు అయ్యి మరి వీక్నెస్గా ఒక ఏమవుతుందండి. అది తాగితే తలకెక్కేసి అతని వీక్ ఒక ఏమవుతుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది. అది ఏదో చేస్తారు కాదండి. ఏమవుతుంది దానికి శక్తి ఏమన్నా టానిక్ అంటే అది ఏమన్నా బలానికి డాక్టర్ రాసిన టానిక్ కాదుగా. మేము తయారు చేసి తాగండిరా పడండిరా అని వచ్చారు అంతే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఆ మందు లేకపోతే లేదు, ఈ ప్రభుత్వం నడవదులే. మందు లేకపోతే మందు వల్ల నడుగుతుంది ప్రభుత్వం. కాకపోతే ఆ ప్రభుత్వంలో మంచి కాస్ట్లీ మందు వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఆగి పడిపోయినారు. రేట్లు పెంచు, నాణ్యత తక్కువ. అది ఇప్పుడు ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే చదువుకున్న కుర్రాళ్ళు ఎవరికైనా ఉద్యోగాలు అంటున్నారు. అది అసలు ఒక్క ఉద్యోగం చేసిన లేరు. అదే ఆ డిగ్రీ చదివాడు కుర్రాడు ఉపయోగం ఏం లేవు ఉద్యోగాలు. ఏం ఉద్యోగాలు అయింది ఆ వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఏం లేవు ఇక్కడ. ఈ 5 సంవత్సరాల్లో ఏం ఉద్యోగాలు వచ్చినాయి ఏం లేవు. ఫైనల్గా ఈసారి 4 టర్ములు ఉన్న నాన్నగారు కావాలా లేకపోతే రాము గారు కావాలనుకుంటే కావాలండి? ఎవరైనా మార్పు కావాలి. అది అభివృద్ధి కావాలి, మార్పు కావాలి. వేసాను కానీ అభివృద్ధి కావాలి. నీ ఏదో బట్టన్ నొక్కి వేసానంటే అయ్యా ఉపయోగం ఏముంది? గ్రామానికి ఏమంటే రోడ్లు కావాలి. ఈ రోడ్డు చూసి 10 మంది మెచ్చుకుంటారు. రోడ్డు ఉందిరా పలానా రోడ్లు ఉండేది. అది కానీ నువ్వేదో బట్టన్ సంవత్సరానికి ఒకసారి బట్టన్ నొక్కుతున్నాను నేను అవి వేసానంటే అది ఎవరికి ఉపయోగం? ఊరికి గ్రామానికి 10-15 వస్తాయి. ఇదనుకో 10 మందికి ఉపయోగపడుతుంది. ఇదివరకు ఇంతలో బురదలో తిరిగేవాడు. ఇప్పుడు రోడ్లు ఎక్కడ చూసిన రోడ్లు ఇంకా 3-4 ఉంటాయి. అయ్యా నిన్నగా మొన్న ఒక్కదంతా 60 మీటర్లు పోసారు ఎలక్షన్ కూడా వచ్చినాక. ఇంకా ఉండి 4 అవి ఇంత లోతు రేపు వర్షం వస్తే ఇంత లోతు దిగిపోతుంది. అసలు రోడ్లు పోయిలా. చివరిగా ఒక మాట, నేను లాస్ట్ ఛాన్స్ నాకు ఒకటి ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇంకొక ఛాన్స్ ఉండి బాగా చేస్తానని జగన్ అంటున్నాడు. ఏం చేశాడు? ఇటు వెళ్ళండి, గొలిపల్లి వెళ్ళండి, రోడ్డు కనపడుతుంది మీకు. కాదు కనపడుద్ది. వెళ్ళండి ఊరికి ఎవరు కాలం కాడికి వరకు వెళ్ళండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.